హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ టు జాబ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకునే కోర్స్ ఏంటో చూద్దాం. ఈరోజు మనం సైకాలజీ కోర్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. మనిషి యొక్క మనస్సును, ఆలోచనలను, ప్రవర్తనలను చదివే నేర్పు ఉన్నవారే మనస్తత్వం వేత్త. మానసిక రుగ్మతలతో, విపరీతమైన ఆలోచనలతో, విచిత్రమైన ప్రవర్తనలతో ఇబ్బంది పడుతున్న వ్యక్తుల పరిస్థితిని అర్థం చేసుకొని వారి సమస్యలను అధిగమించేందుకు మనస్తత్వవేత్త సహాయపడతాడు. ఈ కోర్స్ చేయాలంటే ముందుగా 10వ తరగతి పూర్తి చేయాలి. ఆ తర్వాత ఇంటర్మీడియట్ పూర్తి చేయాలి. అన్ని గ్రూపులకు చెందిన వారు అర్హులు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత ఈ కోర్సు 2 విధాలుగా చేయవచ్చు. BA సైకాలజీ 3 సంవత్సరాలు చేయాలి. BA సైకాలజీ 3 సంవత్సరాలు చేసిన తర్వాత PG సెట్ ఉంటుంది. ఆ తర్వాత MA సైకాలజీ 2 సంవత్సరాలు చేయాలి. మరో విధంగా చూసుకుంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీ 3 సంవత్సరాలు చేయాలి. డిగ్రీ 3 సంవత్సరాలు చేసిన తర్వాత దూర విద్య విధానంలో MSc సైకాలజీ 2 సంవత్సరాలు ఉంటుంది. ఇలా 2 విధాలుగా చేయవచ్చు. కావాల్సిన నైపుణ్యాలు, ఈ కోర్స్ చేయడానికి ఏమి నైపుణ్యాలు ఉండాలో చూద్దాం. అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్, ఓపిక, సహనం, పట్టుదల, విశ్లేషణ సామర్థ్యం, ఉదార గుణం మరియు మానసిక స్థిరత్వం. కోర్స్ ఫీజు ఎంత ఉంటుందో చూద్దాం. ప్రభుత్వ కాలేజీలలో 5,100 ఉంటుంది ప్రతి సంవత్సరానికి. అదే ప్రైవేట్ కాలేజీలలో 12,000 నుండి 14,000 వరకు ఉంటుంది సంవత్సరానికి. ప్రారంభ వేతనం ఎంత ఉంటుందో చూద్దాం. సాలరీ 20,000 నుండి 40,000 వరకు ఉంటుంది సాలరీ. పనిచేయు సంస్థలు, ఈ కోర్స్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ వర్క్ చేయొచ్చో చూద్దాం. హాస్పిటల్స్, రిహాబిలిటేషన్ సెంటర్స్, సినీ ఇండస్ట్రీస్, న్యూస్ ఛానల్స్, పత్రికా రంగం, ఉమెన్స్ మరియు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. ప్రయోజనాలు, కోర్స్ చేయడం వల్ల ఏం ప్రయోజనాలో చూద్దాం. సమస్యల్లో ఉన్నవారికి సమస్యలను దూరం చేయడంలో, వారి ఆలోచనలను మర్చి ధైర్యవంతులుగా చేయడంలో, మానసిక రుగ్మతలను తొలగించడంలో వ్యక్తిగతం చాలా సంతృప్తిని ఇస్తుంది. విద్యా సంస్థలు, కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇగ్నో యూనివర్సిటీ, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, TISS. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో మంచి వీడియోలు చూడండి.